47 మంది హెచ్ఐవి ద్వారా మృతి చెందారు. ఏకంగా 828 మందికి హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. 220 స్కూల్స్లో 24 కాలేజ్లో బాధితుల్ని గుర్తించారు. అది ఎక్కడో కాదు, అది మన ఇండియాలోని త్రిపుర స్టేట్లో జరిగింది. మ్యాటర్లోకి వెళ్తే రీసెంట్గా త్రిపురలో డ్రగ్స్ ద్వారా 47 మందికి హెచ్ఐవి పాజిటివ్ వచ్చి ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు ఇంకా 828 మందికి పాజిటివ్ అని తేలింది. అది కేవలం డ్రగ్స్ తీసుకోవడం వల్ల. డ్రగ్స్ వల్ల హెచ్ఐవి ఏంటి అని అనుకుంటున్నారా? అమ్మాబాబులు బడికెళ్ళి చదువుకోండి వేలు ఫీజు కడుతుంటే వీళ్ళు మాత్రం డ్రగ్ ఇంజెక్షన్ తీసుకొని ఒకరి నుంచి మరొకరికి ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల ఈ హెచ్ఐవి సోకింది. త్రిపురలో అఫీషియల్గా రోజుకి 5 నుండి 7 హెచ్ఐవి కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. అది కూడా కేవలం స్టూడెంట్స్లో మాత్రమే. అసలు ఎయిడ్స్ ఎలా వస్తుంది, ఇది మనుషులపై ఎలా ప్రభావితం చేస్తుందో ఈ వీడియోలో మనం చూద్దాం. ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఇది హెచ్ఐవి అనే వైరస్ వల్ల కలుగుతుంది. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇది మన శరీరంలోని ఇమ్యూన్ సిస్టంపై దాడి చేస్తుంది. ఈ వైరస్ ముఖ్యంగా CD4 సెల్స్ అని పిలిచే వైట్ బ్లడ్ సెల్స్ దెబ్బతీయడం వల్ల మన శరీరం బలహీనంగా మారి రోగాలు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. హెచ్ఐవి మానవ శరీరంలో చేరినప్పుడు ఇది రక్తంలోని CD4 సెల్స్ని ఆక్రమించి మరిన్ని వైరస్ కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఆ ప్రాసెస్ ద్వారా ఈ CD4 సెల్స్ సంఖ్య తగ్గిపోయి ఇమ్యూన్ సిస్టమ్ బలహీనంగా మారుతుంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ హెచ్ఐవికి ఇక ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చేసింది. లెనాకపవిర్ అనే ఇంజెక్షన్ సంవత్సరానికి 2 సార్లు తీసుకోవడం వల్ల ఈ వైరస్కి గుడ్ బై చెప్పేయచ్చు. ఈ లెనాకపవిర్ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. నిజానికి హెచ్ఐవిని నిరోధించే ఈ 2 మెడిసిన్స్ ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. మొదటిది ట్రువాడా, ఇది 2012లో కనుక్కున్నారు. రెండోది డెస్కోవి, ఇది 2016లో కనుక్కున్నారు. ఈ రెండింటితో పోలిస్తే క్లినికల్ ట్రయల్స్లో ఈ ఇంజెక్షన్ 100% విజయవంతమైంది. ఈ మెడిసిన్ వైరస్ పెరగకుండా చేస్తుంది. ఆఫ్రికా దేశంలో చాలామంది మహిళలు ఈ ఎయిడ్స్ వ్యాధికి గురవడం వల్ల ఈ ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్ని సౌత్ ఆఫ్రికాలోని 25 ప్రాంతాలలో, యుగాండాలోని 3 ప్రాంతాలలో నిర్వహించడం జరిగింది. ట్రయల్స్లో భాగంగా 5,000 మంది మహిళలను ఎంచుకొని వారిని 3 భాగాలుగా విభజించారు. మొదటి కేటగిరీలో 2,134 మహిళలకు లెనాకపవిర్ ఇంజెక్షన్ ఇచ్చారు. రెండవ కేటగిరీలో 1,068 మందికి ట్రువాడా మెడిసిన్ ఇచ్చారు. మూడవ కేటగిరీలో 2,134 మందికి డెస్కోవి మెడిసిన్ ఇచ్చారు. వీరిలో ట్రువాడా మెడిసిన్ తీసుకున్న వారిలో 16 మందికి, డెస్కోవి మెడిసిన్ తీసుకున్న వారిలో 39 మందికి ట్రయల్ సమయంలో హెచ్ఐవి సోకింది. కానీ లెనాకపవిర్ మెడిసిన్ తీసుకున్న 2,134 మందిలో ఏ ఒక్కరికి కూడా హెచ్ఐవి సోకలేదు. అంటే 100% సక్సెస్. దీని ద్వారా హెచ్ఐవి నుండి పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుందని తేలిపోయింది. ఈ లెనాకపవిర్ ఇంజెక్షన్ని ట్రువాడా డెస్కోవి మెడిసిన్ డెవలప్ చేసిన అమెరికా ఫార్మసీ దిగ్గజం గిలీడ్ సైన్స్ సంస్థే ఈ లెనాకపవిర్ ఇంజెక్షన్ని డెవలప్ చేసింది. ఈ గిలీడ్ సంస్థ త్వరలోనే పబ్లిక్లోకి ఈ మెడిసిన్ని రిలీజ్ చేస్తుందని ప్రకటించింది. దీన్ని ప్రపంచంలోకి తెచ్చే ముందు కొన్ని పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని గిలీడ్ సంస్థ చెప్తుంది. గిలీడ్ సంస్థ ఈ మెడిసిన్ని తక్కువ ధరలోకి ప్రజలకి అందాలనే ఉద్దేశంతో గిలీడ్ సంస్థ జెనరిక్ డ్రగ్ తయారు చేసే కంపెనీలకు లైసెన్సింగ్ కూడా ఇచ్చే ఆలోచనలో ఉంది. అంటే ఆ కంపెనీ కూడా ఇంజెక్షన్ని తయారు చేస్తాయి అన్నమాట. అందువల్ల ఇంజెక్షన్ ఎక్కువ అందుబాటులో ఉండే అవకాశం ఉంది, రేటు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా హెచ్ఐవి ట్రీట్మెంట్ కోసం FDA 2022లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపుగా మన ఇండియాలోనే 23 లక్షల మంది హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్నారు. ఈ లెనాకపవిర్ ఇంజెక్షన్ కానీ కంప్లీట్గా సక్సెస్ అయ్యి ప్రజలకి అందుబాటులోకి వస్తే ఈ 23 లక్షల మందిని కాపాడే అవకాశం ఉంటుంది. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.